M1 న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిన్నెర కవిత సతీష్ గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకొని తమకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కిన్నెర కవిత సతీష్ గారు మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డుల్లోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. అలాగే మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్గా పనిచేస్తానని, వార్డును అభివృద్ధి దశలో నడిపిస్తానని మాటిచ్చారు. చివరిగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును ఆశీర్వదించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని 9వ వార్డు ప్రజలను హృదయపూర్వకంగా కోరారు. నమస్కారం, నా పేరు కిన్నెర కవిత సతీష్. 9వ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మంత్రివర్యులు ఎర్రవల్లి దయాకర్రావు సార్కి నా కృతజ్ఞతలు. అండ్ మాజీ వార్డ్ నెంబర్ శ్రీ చకిలేలి అలివేణి గారు నన్ను ఆయన గెలిపించగలరు. నేను మీ అమూల్యమైన ఓటు నాకు చాలా విలువైనది. నన్ను గెలిపిస్తే నేను ప్రతి ఒక్క పని దగ్గరుండి జరిపించే బాధ్యత మాది. నా పేరు కిన్నెర సతీష్. నేను 9వ వార్డు అభ్యర్థి అయిన కిన్నెర కవిత సతీష్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దయాన్న గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అలాగే మన మాజీ కౌన్సిలర్ అయిన చకిలేల అలివేణి నాగరాజు గారు ఎంతో సపోర్ట్ తోని మనకి ఇచ్చారు. గత ప్రభుత్వంలో మనము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. మన మంత్రివర్యులైన ఎర్రవల్లి దయాకర్రావు గారి దగ్గర నుంచి మనకి కావలసిన నిధులు ఫండ్ మొత్తం తీసుకున్నాము. 1 కోటి రూపాయల పని అంటే ఈ గరువుబాయ్ దగ్గర నుంచి మన చర్చి బజార్ దాకా ఆల్రెడీ రోడ్డు శాంక్షన్, డ్రైనేజ్ సిస్టమ్ కూడా శాంక్షన్ అయ్యింది. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మాత్రం ఆ పనులు చేయలేకపోయింది. దయచేసి మమ్మల్ని గెలిపిస్తే ఆ పెండింగ్ ఉన్న పనులు ప్రతి ఒక్కటి మాత్రం మేము దగ్గరుండి చేపించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూడగలుగుతాము. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 37 ఇల్లులు మన వార్డులో అందరూ కట్టుకున్నారండి. కానీ ఒక్కరి దగ్గర కూడా 1 రూపాయి కూడా మనం ఏం పైసలు తీసుకోకుండా, ఆశించకుండా పని దగ్గరుండి అభివృద్ధి బాటలు చేశామండి. ఆ ఒక్క మంచితనము, అలాగే మేము చిన్నప్పటి నుంచి స్థానికంగా ఉండి ప్రతి ఒక్కరి పేరున అందరి మన్ననలు పొందుకుంటూ ఆధ్యాత్మికంగా కానీ, సాంఘికంగా కానీ, మనము ప్రతి బతుకమ్మ కానీ, గణపతి కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియా, ప్రతి ఒక్క ఆధ్యాత్మికంగా అన్ని దాంట్లో మేము ముందుండి నడిపేయడం వల్ల ప్రజల మమ్మల్ని నిలబెట్టడానికి కారణం కూడా ప్రజల మద్దతుతోనే మేము నిలబడమండి. దయచేసి మేము యూత్ రాజకీయాలకి మాకు సపోర్ట్ ఇవ్వాలి. మన భవిష్యత్తు తరాలకి యూత్ రాజకీయాలు ఉంటేనే మన ప్రతి ఒక్క దానికి ముందు తీసుకెళ్ళగలుగుతాము. అలాగే మనకు పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క పనిని మేము చేసి చూపెట్టగలుగుతామండి. ఎందుకంటే మేము ఆర్థికంగా ఎవరితోని మేము లావాదేవీల దాంట్లో మేము ఎటువంటి దాంట్లో మేము లేమండి. దయచేసి మంచితనాన్ని గుర్తించండి, మమ్మల్ని గెలిపించండి. మేము ప్రతి ఒక్క దానికి తోడ్పడి ఉంటాము. కాలనీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి మేము దగ్గరుండి మేము చూసుకుంటాము. సీసీ కెమెరాలు పెడతాము, అలాగే లైటింగ్ సిస్టము, అలాగే డ్రైన్ సిస్టము, అలాగే మన పెండింగ్ ఉన్న రోడ్లని దగ్గరుండి గెలిపిస్తామండి. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెన్నంటూ ఉండి వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఉండి కాపాడుకుంటామండి. దయచేసి మా కిన్నెర కవిత సతీష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్కి నన్ను ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్రావు గారు, నా పక్కనే వెంకటాపురం, నా పేరు శీలం లింగన్న గౌడ్, నేను మాజీ సర్పంచ్. వెంకటాపురం జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన ఘనత ఉంది. అదేవిధంగా అదే దృఢ సంకల్పంతో ఈ 9వ వార్డును కూడా కౌన్సిలరు కిన్నెర కవితా సతీష్ గారిని గెలిపించి ఈ ఒక మున్సిపాలిటీ 16 మున్సిపాలిటీలో ఈ కౌన్సిలర్ను ఒక ఉత్తమ కౌన్సిలర్గా తీర్చిదిద్దాలనే ప్రతి వాటిని పాయింట్అవుట్ చేస్తున్నాం. ఇంతకుముందు మాజీ కౌన్సిలరు మణిరాజు చాలా అభివృద్ధి పనులు చేశారు. దాదాపు 1 కోటి రూపాయల పైకి సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఆడిటోరియం నిర్మించారు, పక్కనే పార్క్ కూడా నిర్వహించారు. ఇంకా కొన్ని సీసీ రోడ్లు చేసేటివి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి ఈ యొక్క వార్డును 16 వార్డులలో ఒక
అద్భుతంగా తీర్చిదిద్దాలని మా యొక్క సంకల్పంగా ఈ కార్యక్రమాలను ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఇక్కడ అధిక మెజార్టీతో శ్రీ కిన్నెర కవిత సతీష్ గారిని గెలిపించవలసిందిగా గెలుస్తారు. ఇది ఎందుకంటే మేము చేసిన మా దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ఆశిస్తున్నాం. Hey!